లో జగదీష్ గారు వెయిటింగ్ అనమాట. నా పేరు తీసుకొని నాకు ఆల్ ది బెస్ట్ చెప్పలేదు అని. బట్ ఫైన్ అండి. మీ ఆల్ ది బెస్ట్ వాట్సాప్‌లో పంపిస్తారు. లేకపోతే ఇంట్లో డైరెక్ట్‌గా చెప్తారనమాట మీకు. సో, థాంక్ యూ సో మచ్. దువాసి మోహన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. చెప్పమని చెప్పారా? అందుకే మర్చిపోయారు ఆవిడ. మీరు చెప్పేసేయండి పర్లేదు. వేదికలు అందించిన పెద్దలు, మరి ప్రెస్కి, మరి మా హీరో వరుణ్ సందేశ్కి, వరుణ్తో ఫస్ట్ టైం చాలా జాలీగా ఓ 20 రోజులు గడిపాము. చాలాసార్లు షూటింగ్ సమయంలో ఆయన శ్రద్ధ తీసుకుంటుంటే, అబ్బా ఎందుకురా ప్రతి షాట్కి టైం తీసుకుంటా ఉన్నాడు, ఎందుకు అనుకున్నా. కానీ సినిమాలో చూసినప్పుడు మాత్రం బాబు నువ్వే కరెక్ట్. ముందుగా డైరెక్టర్ గారికి, మరి రైటర్, ఆ రోజు నువ్వే డైరెక్టర్, నువ్వే, డౌట్ లేదు. ఆ రోజు నా ఇంటికి వచ్చి కథ చెప్పిన విధంగా ఈరోజు సినిమా తీసిన దానికి 100% న్యాయం చేసిండు. గ్రేట్ తీసినందుకు. కానీ ప్రొడ్యూసరు మెయిన్ గ్రేట్. జగదీష్ అన్న నా ఇంటి పక్కనే ఉంటారు, రోజు కలుస్తుంటాము. తను జిమ్కి వెళ్తుంటాడు. అట్లా బయట నుంచి వస్తుంటే అన్న నమస్తే అనుకునే వ్యక్తులం. అట్లాంటిది ఆయన 20 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నా. సడన్గా నేను సినిమా తీస్తున్నా అని చెప్పాడు. ఎందుకో అమ్మవారి దయ ఏంటో ఆయన కలిగిన అది. కానీ సినిమా చేస్తుంటే రెగ్యులర్ ప్రొడ్యూసర్, ఓ 5 సినిమాలు తీసిన ప్రొడ్యూసరు ఏ విధంగా ఇది 100 రూపాయలంటే ఎందుకు ఇవ్వాలి 100, ఇది 60కే వస్తుంది, 50కే వస్తుంది, నేను తెచ్చిస్తా అని చెప్పి నిలబడి తెచ్చి ఇచ్చి సినిమాని ఫినిష్ చేసిండు. అది గొప్ప విషయం. అంటే అతను బిజినెస్లో ఉన్నాడు కాబట్టి, బిజినెస్ అంటే ఏందో తెలుసు కాబట్టి డెఫినెట్గా ఆ పని చేశాడు. సినిమాని ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. ఈ 10th రిలీజ్. ఇంకొకటి, నా మనస్ఫూర్తిగా ఇండస్ట్రీలో 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. ఆ భగవంతుని కోరుకుంటున్నా, అన్న పెట్టిన పైసలు, ఆయన పెట్టిన డబ్బులు ఆయనకు వస్తే చాలు. మళ్ళీ సినిమాలో ఉంటాడు, సినిమా రంగంలో ఉంటాడు, ఎక్కడికి పోడు. డెఫినెట్గా ఈ 10th మాత్రం ఆయన పెట్టిన సినిమాకి ఆయన పెట్టిన డబ్బులు వచ్చి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జగదీష్ అన్న, నువ్వు మొగోడు అన్న. ఈ రోజుల్లో కష్టపడి సినిమా తీసి రిలీజ్ చేసే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. కష్టం, చాలా కష్టం. ఎందుకంటే సినిమా తీస్తే ఒకటైతే రిలీజ్ చేయడానికి 4 కావాలి. అంటే మొత్తం 5 కోట్లు పోతాయి. పోతాయా వస్తాయా అన్నది సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. కానీ ముందు పెట్టాలి. అంత గట్స్ ఉన్న వ్యక్తి గ్రేట్. నీకు మీ అమ్మ నాన్నదేనో ఆ తల్లిదేనో ఏదో ఒకటి మాత్రం ఉంది. ఇందాక మీ ఆవిడ ఇంగ్లీష్లో మాట్లాడింది, తెలుగులో మాట్లాడలే, అదే అర్థం కాలే. కానీ నీ గురించి చెప్పాలని బాధ అనిపించింది నాకు. ఇంత కష్టపడి సినిమా తీసి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఆ అమ్మాయిగా క్రౌడ్ ప్రొడ్యూసర్ వేసి స్టేజ్ మీద తీసుకొచ్చినా కూడా తను ఒక్క మాట కూడా చెప్పలే. దానికి నేనే బాధపడుతున్నా. ఓకే అన్న, ఏదైనా నువ్వు గ్రేట్. ఆల్ ద బెస్ట్. యాక్చువల్లీ ఆవిడ చెప్పారండి. ఇంగ్లీష్‌లో చెప్పడం వల్ల మిస్ అయినట్టున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. దువాసి మోహన్ గారికి చెప్పండి. సారీ, నాకు ఇంగ్లీష్ రాదండి, పక్కా తెలుగు, తెలంగాణ. థ్యాంక్ యూ దువాసి మోహన్ గారు. థ్యాంక్ యూ కుపేంద్ర గారు. మీరు కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ నా ఐ రిక్వెస్ట్ ఎడిటర్ శ్రీవర ప్రసాద్ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాను.